నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న యువత పోరుకు విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదంలో యువత పోరు పోస్టర్లను డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి వైసీపీ కార్పొరేటర్తో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ అభివృద్ధి, మెడికల్ కాలేజీల నిర్వహణ అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తోన్న నిర్లక్ష్య ధోరణిపై ఈ నెల 12న కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీలు, రైతులకు గిట్టుబాటు ధరలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిందని గుర్తు చేశారు. అలాగే నిరుపేదల విద్య కోసం మరోసారి పోరుబాట పట్టిందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12న బీసెంట్ రోడ్ లోని పాత కార్యాలయం వద్ద 9 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క పేద విద్యార్థి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నది దివంగత మహానేత వైఎస్ఆర్ ఆకాంక్ష అని, దానిని గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని మల్లాది విష్ణు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. 4600 కోట్ల బకాయిలు ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు కళాశాలల నుంచి బయటకు పంపుతున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త మెడికల్ కాలేజీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని మల్లాది విష్ణు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల తేవాలన్న సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వంలో 8,000 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా 2023-2024 సమయంలోనే 5 కాలేజీలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ ఏడాది కూడా మరో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చి ఉండేవన్నారు. కానీ కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల అది జరగలేదని ఆక్షేపించారు. పైగా అధికారంలో ఉంటూ ఎంబీబీఎస్ సీట్లు పెంచవలసింది పోయి మంజూరైన సీట్లు వద్దనడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాగా ఒక్క పాడేరు కాలేజీలో మాత్రమే 50 సీట్లు వచ్చాయని మల్లాది విష్ణు తెలిపారు. పులివెందుల కాలేజీకి 50 సీట్లు ఇస్తామని జాతీయ వైద్య కమిషన్ ప్రకటిస్తే వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమన్నారు. ఎక్కడ వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తున్న దుగ్ధతతోనే మెడికల్ కాలేజీలను అమ్మేస్తూ నిరుపేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ అభివృద్ధి ఏమైంది? నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు గత 10 నెలల కాలంలో ఎంతమందికి కల్పించారో సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ప్రతి నెల నిరుద్యోగులకు 3,000 చొప్పున ఇస్తామన్న వృత్తి ఏమైందని ప్రశ్నించారు. ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం 1 పైసా కూడా కేటాయించకపోవడం యువతను మోసగించడం కాదా అని నిప్పులు చెరిగారు. ప్రతి నిరుద్యోగికి ఈ ప్రభుత్వం 72,000 బాకీ పడిందని తెలియజేశారు. సూపర్ 6 ఊసేలేదు, చంద్రబాబు అంటేనే మోసం, దగ, కుట్ర, వంచన అని మల్లాది విష్ణు విమర్శించారు. ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ 6 పథకాల అమలు ఊసేలేదని ఎత్తి వచ్చేశారు. అదే వైసీపీ ప్రభుత్వంలో ఏటా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి మరీ చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును జమ చేసినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి మించి సంక్షేమం అమలు చేస్తామని మభ్యపెట్టిన కూటమి పాలకులు తీరా అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కినారని మండిపడ్డారు. శాసన మండలి ఎన్నికల ఫలితాల కూటమికి చెప్పచెట్టు, అధికార పార్టీ అభ్యర్థి ఓటమి కూటమికి చెంపదెబ్బ లాంటిదని మల్లాది విష్ణు అన్నారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి పట్టుబద్దరులు గట్టిగా బుద్ధి చెప్పారని విష్ణు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అయినా కూటమి అభ్యర్థికి తగ్గిన మెజారిటీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని విడిచిపెట్టి వెంటనే పెండింగ్ బకాయిలను తీర్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. ఫలితంగా చదువుకోవాల్సిన వారు కూలీలుగా వ్యవసాయ పనులకు వెళ్లే విషయం పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని మండిపడ్డారు. తక్షణమే యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణిమూర్తి, ఇసరపు దేవి, ఎండి షాహీనా సుల్తానా, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, నాయకులు పాల్గొన్నారు.